శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనం గత వీడియోల్లో శృంగేరి ఆలయంలో ఉన్న ఎన్నో రహస్యాల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో మనం శృంగేరి క్షేత్ర పరిక్రమ చేద్దాం. అంటే శృంగేరిలో శారదాంబ ఆలయానికి బయట మనం చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. మొత్తం అక్కడ 12 శక్తి కేంద్రాలు ఉన్నాయి, ఎనర్జీ సెంటర్స్. అవన్నీ ఎలా దర్శించుకోవాలో ఈరోజు వీడియోలో చెప్తా. మీకు గతంలో అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు 44 ఎనర్జీ సెంటర్స్ అని చెప్పాను కదా. ఆ తర్వాత లక్షల మంది వాటిని చూస్తున్నారు, ఆ మ్యాప్ పుచ్చుకుని ఎంతో అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతూ మెయిల్స్ చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. అలాగనే దీనికి కూడా ఒక మ్యాప్ ఇస్తున్నాం మీకు, అది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ మ్యాప్ ఒక ప్రింట్అవుట్ తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఇవి బయట ఉన్న ప్రదేశాలు కొన్ని దొరకవు, అందుకని వాటన్నిటికీ గూగుల్ లొకేషన్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాడు మా అడ్మిన్. ఆ లొకేషన్స్ తీసుకుంటే మీరు తేలిగ్గా వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఈ మొత్తం యాత్ర చేయడానికి ఒక 4-5 గంటలు పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇందులో 11 ప్రదేశాలు దగ్గరే ఉన్నాయి, ఒక్కటి మాత్రం దూరంగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం యాత్ర ప్రారంభిద్దాం. మన మ్యాప్లో ఉన్న మొట్టమొదటి ప్రదేశానికి వెళ్ళండి. అదే గురునివాస్, అంటే జగద్గురువులు కొలువు ఉన్న ప్రదేశం. అక్కడి నుంచి ప్రారంభిద్దాం మన యాత్ర. అక్కడ గురునివాస్ దగ్గర ఒక్కసారి నమస్కారం చేసుకోండి. గతంలో మీకు చెప్పాను కదా, అక్కడ ఒక హాల్లో ప్రతిరోజు చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది. కైలాసం నుంచి వచ్చిన శివలింగము, అలాగనే గణపతి, రత్నగర్భ గణపతి, అవి రెండు అక్కడ ఉన్నాయి. జగద్గురువుల సన్నిధి కూడా దాని పక్కనే ఉంది, అక్కడే జగద్గురువులు ఉంటారు. అందుకని అవి అన్నీ తప్పకుండా దర్శించుకోండి. మీరు వెళ్ళిన సమయంలో కానీ జగద్గురువులు దర్శనమిస్తున్నా, చంద్రమౌళీశ్వర పూజ జరుగుతున్నా ఒకసారి కన్నులారా వీక్షించి నమస్కారం చేసుకుని అప్పుడు బయటికి రండి. అక్కడి నుంచి మన యాత్రలో రెండో ప్రదేశానికి వెళ్దాం. మన మ్యాప్లో ఉన్న కాలభైరవ ఆలయమే రెండో ప్రదేశం. అది గురునివాస్కి పక్కనే ఉంటుంది. గురునివాస్కి 2 గేట్లు ఉంటాయి. ఒక గేట్లోంచి మనం ఇక్కడికి ఆశ్రమంలోకి వస్తే ఆ రెండో గేటు దగ్గర ఒక చిన్న గుట్ట మీద ఉంది కాలభైరవ ఆలయం. ఆ గుట్ట మీదకి మనం నడిచి వెళ్ళిపోవచ్చు. ఇలా ఒక ర్యాంప్ లాంటిది ఉంది, దాంతో వెళ్ళిపోవచ్చు. మన మేడెక్కినంత ఎత్తు ఉంటుంది. శృంగేరిలో చాలా ముఖ్యమైన 4 శక్తుల్ని పెట్టారు శంకరాచార్యుల వారు, 4 దిక్కుల్లోనూ శృంగేరిని కాపాడటానికి. ఆ శక్తులు జగద్గురువులు ఎప్పుడు పిలిచినా సరే వచ్చేస్తూ ఉంటాయి, అలాంటి శక్తులు. అందులో మొట్టమొదటి శక్తి తూర్పు వైపున ఉండి కాపాడేది కాలభైరవ శక్తి అన్నమాట. అంటే ఏమిటండి ఇలా కాపాడేస్తాయా శక్తులు అంటే, మీకు ఒక సంఘటన చెప్తా వినండి. 25వ పీఠాధిపతి సచ్చిదానంద భారతీ స్వామిని ఒక మహనీయులు ఉండేవారు. వారి కాలంలో ఏమైంది, భైరవుడు అని ఒక అధికారి ఉండేవాడు ఎక్కడో ఒక రాజ్యంలో. వాడికి కన్ను కుట్టింది శృంగేరి మీద, ఇక్కడున్న సంపదలన్నీ దోచుకోవాలి అని. వెంటనే దండెత్తొచ్చాడు. వస్తే ఈ స్వామి అన్నారు, ఈ సంపదలు నావి కాదు, శారదాదేవి. ఇవి రక్షించేందుకు శంకరాచార్యుల వారు 4 వైపులా 4 రక్షణ శక్తుల్ని పెట్టారు, 4 దిక్కుల్లోనూ. అందుకని అవి తాకలేవు, నువ్వు ప్రమాదం, అలాంటి పనులు చేయకు అంటే అహంకారానికి పోయి దాడి చేయబోయాడు. అప్పుడు స్వామి కూర్చుని ఆ 4 శక్తుల్ని ఉద్దీపన చేసేసరికి ఆ ఆలయాల్లోంచి బోలెడంతమంది సైనికులు వచ్చి ఆ దుర్మార్గుణ్ణి తరిమి కొడితే శృంగేరి పొరిమేరలు దాటి పారిపోయాడు. శృంగేరి రికార్డ్స్లో ఉన్న సంఘటన ఇది. అందుకే దీన్ని శృంగేరి విజయం అని పిలుస్తారు. ఈ విజయానికి గుర్తుగానే మలహానికరేశ్వర ఆలయంలో పక్కన భవానీదేవిని ప్రతిష్ఠించారు. మీకు మలహానికరేశ్వరు గురించి చెప్పినప్పుడు ఒక సంఘటన జరిగింది, అందువల్ల ప్రతిష్ఠించారన్న, ఇదే ఆ సంఘటన. అలాగా శృంగేరిని కాపాడే 4 దేవతాశక్తులు ఉన్నాయి. అందులో మొట్టమొదట ఆయన భైరవుడు. ఆ గుట్ట మీద ఉన్నాడు. చిన్న మూర్తి ఉంటుంది, చేతిలో ఖడ్గం, ఢమరుకం, త్రిశూలం, కాళ్ళకి చెప్పులు, గజ్జలు అవన్నీ ఉండి, వెనకాల ఒక శునకం కూడా ఉంది. చక్కగా రాతితో చేసిన దండతో చాలా మనోజ్ఞంగా ఉంటుంది మూర్తి. దర్శనం చేసుకోండి. సరే, అక్కడి నుంచి మనం మన యాత్రలో 3వ ప్రదేశానికి వెళ్దాం. ఆ 3వ ప్రదేశం అక్కడి నుంచి కొంచెం దూరంలోనే ఉంది. అదేమిటంటే సూర్యనారాయణ స్వామి ఆలయం. ఎల్మగ్గే అని పిలుస్తారు ఆ ప్రదేశాన్ని. అది అంటే కారులో వెళ్తే మనం కొంచెం లోపలికి వెళ్ళాలి. అక్కడ రోడ్డు అలా కిందకి ఒక లోయలాగా తుంగానది దగ్గరికి దిగుతుంది. ఆ నది పక్కనే ఉన్న ఆలయం, చాలా అపురూపమైన ఆలయం అది. ఇదేమిటండి అంటే, విభాండక మహర్షి యొక్క సోదరుడు తిలభాండ మహర్షి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన తపస్సు చేసి సూర్యనారాయణుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్న ప్రదేశం. నేను మీకు గతంలో చెప్పాను కదా, శృంగేరి అడవుల్లో పంచాయతనాలు ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి అని. అందులో సూర్యశక్తి ఉన్న ప్రదేశం ఇది. ఇది కొంచెం కష్టం, కారు లాంటిది ఉంటే వెళ్ళచ్చు తప్ప, నడిచి వెళ్ళాలి అంటే కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు వెళ్ళాలి. అసలు చాలా రమణీయంగా ఉంటుంది. చిన్న ఆలయము, పక్కనే తుంగా నది ప్రవహిస్తూ ఉంటుంది, ఆదిత్య తీర్థం అని పిలుస్తారు. పక్కనే నది, పక్కనే ఆలయం. లోపల సూర్యభగవానుడు 2 పద్మాలు ధరించి ఉంటాడు. రథసప్తమి రోజు
సాక్షాత్తు జగద్గురువులే ఇక్కడికి వచ్చి సూర్యనారాయణ స్వామిని పూజిస్తారు. అసలు జగద్గురువులు ఏ పండుగ వచ్చినా ఏ పుణ్యతిథి వచ్చినా సరే ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ పూజ చేసుకుని వస్తూ ఉంటారు. అది చూస్తే మనకి ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఇంకా అక్కడి నుంచి మనం మన 4వ ప్రదేశానికి వెళ్దాం. ఇది ఎక్కడుంది అంటే ఇదిగో మ్యాప్లో చూపించినట్టు ఒక గుట్ట పైన ఉంది. కాకపోతే ఆ గుట్టకి రోడ్డు ఉంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు శృంగేరిని కాపాడడానికి 4 దిక్కుల్లో 4 దేవతాశక్తుల్ని పెట్టారన్నాం కదా. అందులో 2వ శక్తి ఉత్తర దిక్కుని కాపాడే కాళికామ్మవారు. శంకరుల వారు ప్రతిష్ఠించినప్పుడు 4 గుట్టల పైన పెట్టారు. అందులో కాలభైరవుడు ఆలయం, ఇంకో ఆంజనేయ స్వామి ఆలయం వస్తుంది చెప్తా. ఆ 2 కూడా గుట్టల పైన ఉన్నాయి ఇప్పటికీ. మిగతా 2 ఆలయాలకి రోడ్డు వచ్చేసి ఆ రోడ్డుతో కలిసిపోయింది అనమాట. అందుకని మనకి గుట్టలా కనిపించదు, కానీ రోడ్డు ఇలా అప్పుకి వెళ్తుంది, చూస్తే తెలుస్తుంది. ఇక్కడ కాళికా అమ్మవారు ఉన్నారు. అంటే చెప్పాలంటే ఈ 4 గుట్టలు కూడా శృంగేరిని కాపాడే 4 వాచ్ టవర్స్ లాంటివి అనమాట. వాటిపైన 4 దేవతాశక్తులు కొలువున్నాయి. ఈ అమ్మవారి ఆలయం చెక్కతో నిర్మించిన పెంకుల ఆలయంలా కనిపిస్తుంది. లోపల అమ్మవారు పద్మాసనంలో 4 భుజాలతో త్రిశూలం, ఢమరుకం, ఖడ్గం, పాత్ర అవన్నీ ధరించి ఉంటారు. బట్ట మీద శ్రీచక్రం గీసి పెద్ద శ్రీచక్రం అక్కడ గోడకు ఉంటుంది. ఆ అమ్మవారిని దర్శించుకోండి. అది మన 4వ ఎనర్జీ సెంటర్. సరే, అక్కడి నుంచి మనం బయలుదేరి మ్యాప్లో చూపించినట్టు వెళ్తే మన 5వ ఎనర్జీ సెంటర్ మలహానికరేశ్వర ఆలయం వస్తుంది. ఇది శారదాంబ ఆలయానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కొండపైన ఉంది. మీకు చాలాసార్లు చెప్పాను కదా. అంటే మీరు గమనిస్తే మనం తుంగానది చుట్టూనే తిరుగుతున్నాం. దాదాపు అన్ని ప్రదేశాలు 11 ప్రదేశాలు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఆ మలహానికరేశ్వర ఆలయం ఒక కొండ మీద ఉంది. ఒక 150 మెట్లు ఉంటాయి. చెప్పాను కదా గతంలో, విభాండక మహర్షి తపస్సు చేసి జ్యోతి రూపంలో లీనమైపోయిన ఆలయం శివలింగంలో. అసలు ఆ శివలింగం భలే ఉంటుంది. పెద్ద శివలింగం ఉండి ఇంత ముఖం ఉంటుంది శివుడికి. మనం వెళ్ళి చూస్తే సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి చూసినట్టే ఉంటుంది. అలాగే అక్కడ స్తంభ గణపతి కూడా ఉన్నది, చెప్పాను కదా మీకు గతంలో. అందుకని ఇది మన 5వ ప్రదేశం. సరే, ఇంకా 6వ ప్రదేశము కెరే ఆంజనేయ స్వామి అని మన మ్యాప్లో చూపిస్తున్న 6th ప్లేస్. అది నేను చెప్పాను కదా 4 క్షేత్రపాలకులు ఉన్నారని. అందులో పశ్చిమం వైపు కాపలా కాసే ఆయన ఈ ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగుండా గతంలో సరస్సు ఉండేదిట. అందుకని కన్నడలో కెరే ఆంజనేయ స్వామి అని పిలిచేవారు. ఇప్పుడు లేదు ఆ సరస్సు. ఈ స్వామి కూడా ఒక గుట్ట మీద ఉంటాడు. ఆ గుట్టకు 15-20 మెట్లు ఉంటాయి. రోడ్డు మీదే ఉంటుంది. మనం ఎక్కేస్తే చక్కగా స్వామిని దర్శనం చేసుకోవచ్చు. భలే ఉంటాడు. చాలా శక్తివంతమైన ఆలయం. బస్టాండ్కి దగ్గరలో ఉంది ఇది. ఇది 6వ ప్రదేశం. ఇంకా 7వ ప్రదేశం, ఇది ఒక్కటి మాత్రం దూరం అయిన ప్రదేశం. మీకు గతంలో చెప్పాను, ఋష్యశృంగ మహర్షి చరిత్ర చెప్పినప్పుడు వారి తపోభూమి ఉంది ఋష్యశృంగేశ్వర ఆలయం అని. అది కిగ్గా అనే ప్రదేశంలో ఉంది. అది శృంగేరి నుంచి 10 కిలోమీటర్ల దూరం. ఇక్కడి నుంచి మీరు అలా వెళ్ళిపోతే కిగ్గా రోడ్లోకి 10 కిలోమీటర్లో ఆలయం చూసేసుకుని రావచ్చు. ఒకవేళ చూడకపోతే కనుక అది చూసుకురండి. ఆ మహర్షి తపస్సు చేసిన అపూర్వమైన ప్రదేశం. అక్కడ శివలింగంలోనే ఋష్యశృంగ మహర్షి ఐక్యమైపోయారట. ఎప్పుడు అనావృష్టి వచ్చినా శృంగేరిలో వెంటనే జగద్గురువులు ఆ లింగానికి పూజ చేస్తారు. వెంటనే వర్షం కురిసి తీరుతుంది. ఇప్పటికి కూడా పలుకుతున్న ప్రదేశం. అక్కడికి డ్రైవ్ చేసుకు వెళ్ళే రూట్ మాత్రం పొద్దున్నే వెళ్తే మీరు చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. 2 వైపులా చెట్లు అవన్నీను. సరే, ఇంకా అక్కడి నుంచి మన మ్యాప్లో 8వ ప్రదేశానికి వద్దాం. అక్కడ వనదుర్గా అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారు శృంగేరిని కాపాడే 4 దేవతా శక్తుల్లో దక్షిణం వైపు ఉన్న అమ్మవారు. అడవిలో ఉండటం వల్ల వనదుర్గ అని పేరు వచ్చింది. కాకపోతే ఒక విషయం మాత్రం జాగ్రత్తగా వినండి. మేము కింద గూగుల్ లొకేషన్స్ ఇస్తున్నాం కదా, అక్కడ తీసుకుని అప్పుడు మాత్రమే వెళ్ళండి ఆలయానికి. ఎందుకంటే శృంగేరిలో 3-4 వనదుర్గలు ఉన్నాయి. నేను మా అబ్బాయి రీసెర్చ్కి వెళ్ళినప్పుడు ఒకసారి పొరపాటున అడవిలో ఉన్న ఇంకొక వనదుర్గని వెతుక్కుంటూ వెళ్ళిపోయి అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ అమ్మవారిని చూసాం. ఆవిడే దక్షిణం వైపు కాపలా కాస్తున్న వనదుర్గ అనుకున్నాం. కానీ ఈ మధ్య తెలిసింది ఇది. అందుకని ఆ లొకేషన్ కింద ఇస్తామో చూసుకు వెళ్ళండి. ఈ ఆలయం ఎంత శక్తివంతమైనదంటే సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారి కాలంలో ఒకసారి శృంగేరిలో విపరీతంగా ప్లేగు వచ్చి ఎంతోమంది చనిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు స్వామి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు రక్షణ దేవతవి శృంగేరికి, నువ్వు ఉండగా ఈ వ్యాధులు రావడం ఏంటి, చనిపోవడం ఏంటి, జనాలు రేపటి నుంచి ఒక్కళ్ళు కూడా చనిపోకూడదు అని అమ్మవారికి నమస్కారం చేశారట. అంతే, ఆ తర్వాత నుంచి మళ్ళీ ఒక్క కేసు కూడా రాలే ప్లేగుది. అలాగా పీఠాధిపతులు పిలిస్తే ఈ 4 పరివార దేవతలు అలా పలుకుతారంతే, శృంగేరిని అలాగా రక్షిస్తున్నారు. ఆ ఆలయం లోపల అమ్మవారి మూర్తి చాలా భవ్యంగా ఉంటుంది. శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించింది. వెనకాల ఒక పెద్ద శివలింగం కూడా ఉంటుంది. ఇంకా శృంగేరి పరిక్రమలో మనం చూడవలసిన 9వ ప్రదేశం మన మ్యాప్లో అది నృసింహాలయం. నృసింహపురం అనే అగ్రహారంలో ఉంది. ఆ శారదాంబ ఆలయానికి వెనకాల 2 అగ్రహారాలు ఉన్నాయి.
నృసింహపురం అని విద్యారణ్యపురం అని. ఆ విద్యారణ్యపురంలోంచి మీరు వెళుతూ ఉంటే అక్కడ మీకు ఒక విద్యారణ్య స్వామి ఆలయం కనిపిస్తుంది. చిన్న ఆలయమే, కానీ నేను ఆ మహనీయుడి చరిత్ర తర్వాత చెప్పాక ఆలయానికి వెళ్ళి దర్శించుకోకుండా ఎవరు ఉండలేరు. దారిలోనే కదా, అందుకని ఒక్కసారి స్వామికి నమస్కారం చేసేసుకుని కొంచెం ముందుకు వెళ్ళారంటే అక్కడ ఈ నృసింహపురం వస్తుంది, అగ్రహారం. అక్కడ శాంతినికేతనం అని ఒక సేవాసదనం ఉంది. అక్కడి నుంచి అడవిలో 1 కిలోమీటర్ దూరం వెళ్తే అక్కడ ఈ నృసింహాలయం ఉంది. ఇది కనిపెట్టడం చాలా కష్టము, అందుకని గూగుల్ లొకేషన్ ఇస్తున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, మామూలుగా అయితే కారులో వెళ్ళిపోవచ్చు ఆలయం వరకును, కానీ వర్షం కురిస్తే మాత్రం రోడ్డు మొత్తం బురదైపోతుంది. అది అడవి లాంటి దాంట్లో వెళ్ళాలి. అందుకని వర్షం కురిస్తే మాత్రం వెళ్ళకండి, లేకపోతే వెళ్ళండి. అక్కడ ఉన్న నృసింహస్వామిని వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠించారు అని విన్నా. ఈ నూతన ఆలయాన్ని 2003లో భారతీతీర్థ మహాస్వామి వారు పునర్నిర్మించి కుంభాభిషేకం చేశారు. మీకు పంచాయతనం వీడియోలో చాలా వివరంగా చెప్పాను కదా, చూడండి. అది చూసేశాక వెనక్కి వస్తూ ఉంటే శారదాంబ ఆలయం వైపు అక్కడ చతుర్మూర్తి అని ఒక ఆలయం ఉంది. అది తప్పకుండా చూసి తీరాల్సిన ఆలయం. అసలు ఏమిటంటే 10వ పీఠాధిపతి విద్యాతీర్థులు అని ఉండేవారు కదా, వారు లంబికా యోగం కోసం అని చెప్పి ఒక భూగృహంలోకి వెళ్ళిపోయారు అని మీకు గతంలో ఈ విద్యాశంకర ఆలయం గురించి చెప్పినప్పుడు చెప్పాను కదా. వారు భూగృహంలోకి వెళ్లేందుకు ముందు ఒక మార్మికమైన ఒక శిల్పాన్ని తయారు చేయించారు, చెక్కించి ఇదిగో ఈ శిల్పాన్ని ఇక్కడ ఉంచుతున్నాను, నేను ఆ కింద గుహలోకి వెళ్ళిపోతున్నాను కదా, 12 ఏళ్ల పాటు ఎవరూ తెరవకుండా ఉంటే కనుక ఇలాంటిది అందులోంచి పుట్టుకొస్తుంది భూగృహంలోంచి అని చెప్పారు. చెప్తే వారు ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత 3 ఏళ్ల వరకు వాళ్ళు ఉండి తర్వాత ఎవరో రహస్యంగా తెరిచేశారు. అది మీకు చెప్పాను కదా గతంలోనూ. ఆ తెరిచినప్పుడు ఓన్లీ ఆ పైన ఉన్న శివలింగం వరకే ఫామ్ అయింది, కానీ ఆ మిగతా అది రాలే. దానిపైనే ఇప్పుడు మనం చూస్తున్న భవ్యమైన విద్యాశంకర ఆలయం కట్టారు. వారు ఇప్పటికీ ఆ భూగృహంలో సూక్ష్మ రూపంలో ఉంటారు అని శృంగేరి జగద్గురువులందరూ నమ్ముతారు. వారిచ్చిన మినియేచర్ లాంటిది, చాలా మార్మికమైన విగ్రహం. ఆ విగ్రహానికి 4 వైపులా 4 మూర్తులు ఉన్నాయి, అందుకే చతుర్మూర్తి విద్యేశ్వర లింగము అని పిలుస్తారనమాట. ఏమిటండి అవన్నీ అంటే, మనకి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని గురు ప్రార్థనా శ్లోకం ఉంది కదా, ఆ శ్లోకానికి రూపాన్ని ఇస్తే ఈ విగ్రహం అనమాట. మీరు ఎదురుగుండా చూస్తే కనుక ఆ విద్యాతీర్థుల వారంటే 10వ పీఠాధిపతి, వారికి ఇటుపక్క అటుపక్క 11, 12 పీఠాధిపతులు, భారతీ తీర్థస్వామి విద్యారణ్య స్వామి, వాళ్ళిద్దరు శిల్పాలు ఉంటాయి. భారతీ తీర్థస్వామి అంటే మన మహాసన్నిధానం వారు కాదు, 11వ పీఠాధిపతి పేరు కూడా భారతీ తీర్థస్వాముల వారే. వారిద్దరూ ఉంటారు. పైన ప్రభ గమనిస్తే మీరు చిన్న చిన్న చెక్కడం, అందులో లక్ష్మీ నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి, సూర్యుడు, చంద్రుడు వాళ్ళందరూ ఉండి చాలా మనోహరమైన శిల్పం. అదే శిల్పానికి మీరు దక్షిణం వైపు చూస్తే కనుక చతుర్ముఖ బ్రహ్మగారు చేతుల్లో సృక్కు స్రవం అవి ఉండి ఉంటారు. పడమర వైపుకి వెళ్ళి చూస్తే మహావిష్ణువు 4 భుజాలతో 7 పడగల ఆదిశేషుడి మీద కూర్చున్నట్టు ఆ పైన ప్రభలో దశావతారాలు చిన్న చిన్న అందంగా చెక్కారు. ఉత్తరం వైపుకు వెళ్ళి చూస్తే పంచముఖ పరమేశ్వరుడు కనిపిస్తాడు. 4 ముఖాలు మనకు కనిపిస్తాయి, 5వ ముఖం గుప్తంగా ఉంటుందన్నమాట. ఆ పైన ప్రభలో అష్టదిక్పాలకులు వాళ్ళందరూ ఉంటారు. చూడండి, ఇప్పుడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అయిపోయింది. మరి పరబ్రహ్మ ఎక్కడా అంటే ఆ పైన ఒక శివలింగం ఉంటుంది. అంటే వీళ్ళందరూ సగుణ రూపాల్లో ఉంటే ఆ పైన ఉన్న లింగం నిర్గుణతత్వం అన్నమాట, పరబ్రహ్మకి ప్రతీక. ఈ రహస్యం అంతా జగద్గురువుల వారు తమ నోటితో చెప్తూ ఉంటే విని నా జన్మ ధన్యమైపోయింది. అసలు మనం చేసుకునే ప్రశ్నోత్తర మాలికలో ఇదో కూడా ఒక వీడియో, తప్పకుండా చూడండి. జగద్గురువులు చెప్తూ ఉంటే వినొచ్చు. అద్భుతమైన శిల్పం. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ రోడ్ లేదు ఇక్కడికి. పొలంలో ఒక 200-300 మీటర్లు నడిస్తే ఒక చిన్న గుట్ట మీద ఉందన్నమాట. అందుకని ఆ నడిచే ఓపిక ఉన్న వాళ్ళే వెళ్ళండి. ఈ ఆలయం మూసేసి ఉన్నా సరే 4 వైపులా కిటికీలు ఉంటాయి. ఆ కిటికీల్లోంచి మనం 4 ముఖాలని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా 11వ ప్రదేశం, అది శంకరగిరి అని పిలుస్తారు. ఈ మధ్య వెలసిన క్షేత్రం. అదేమిటంటే భారతీ తీర్థ మహాస్వామి వారు సన్యాస స్వీకారం చేసి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. అందుకని ఆశ్వీజ కృష్ణ ద్వాదశి నాడు 10 నవంబర్ 2023న అక్కడ ఒక కొండపైన భవ్యమైన శంకరాచార్యుల వారి 32 అడుగుల మూర్తిని ప్రతిష్ఠించారు. ఇప్పటి వరకు మనందరం శారదాంబ దర్శనమే కదా, ఇక్కడి నుంచి శంకరాచార్యుల వారి విరాణ్మూర్తిని కూడా దర్శనం చేసుకోవాలి అని జగద్గురువులు చెప్పారు. అసలు ఆ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. శృంగేరి మొత్తానికి హయ్యెస్ట్ వ్యూ పాయింట్ అది. అక్కడికి వెళ్తే మీరు శృంగేరి మొత్తం చూడొచ్చు.
అలాగే సన్ రైజ్ సన్సెట్ వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. చాలా గొప్పగా ఉంటుంది అసలు. ఇది శారదాంబ ఆలయానికి ఒక 2 కిలోమీటర్ల దూరం అంతే. ఇక్కడ గూగుల్ లొకేషన్ ఇస్తున్నాం చూసుకోండి. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చేశారు. ఆ కొండని ఇంతకుముందు హనుమగిరి అని పిలిచేవారు. ఆ పైన హనుమంతుడు ఉండేవాట. ఆ తర్వాత ఇప్పుడు శంకరాచార్యుల వారి మూర్తిని ప్రతిష్ఠించాక ఓ చిన్న ఆలయంలో హనుమంతుడిని పెట్టారు. అప్పుడు శంకరగిరి అయిందనమాట. 32 ఏళ్ళు నివసించారు కదా శంకరాచార్యుల వారు. అందుకని 32 అడుగుల రాతి మూర్తి. ఆ మూర్తి కోసం హోస్కోటే ఉంది ఇక్కడ మనకి బెంగళూరు పక్కన. అక్కడి నుంచి 750 టన్నులు, టన్ అంటే 1000 కేజెస్ కదా, అంత టన్నుల ఏకశిలని తీసుకొచ్చి తమిళనాడు శిల్పి శంకర స్థపతి అని వారి చేత చెక్కించి అక్కడ పెట్టారు. చుట్టూ శంకరాచార్యుల వారి 4 శిష్యులకి వాళ్ళ మూర్తులు కూడా ఉన్నాయి. అలాగే నేను చెప్పాను కదా శంకరాచార్యుల వారి తర్వాత 12వ పీఠాధిపతి విద్యారణ్య స్వామి వారు మళ్ళీ అంతటి మహనీయులు. ఆ వారి 12వ పీఠాధిపతి కనుక వారిది కూడా 12 అడుగుల మూర్తిని పెట్టారు అక్కడ. అసలు ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పైకి వెళ్ళడానికి ఎస్కలేటరు, రోడ్డు, మెట్లు అవన్నీ ఉన్నాయి. అందుకని ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు పబ్లిక్ని అలౌ చేయట్లేదు, ఇంకా అక్కడ ఏవో కడుతున్నారు. కానీ నాకు తెలిసి తొందరలో అలౌ చేయడం మొదలు పెడతారు. మీరు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా చూడండి. సరే, ఈ 11 ప్రదేశాలు అయిపోయాక ఇంకా ఆఖరి ప్రదేశం ఏమిటి? మళ్ళీ మనం మొత్తం తిరిగేసి వచ్చి శారదాంబ ఆలయానికి వచ్చేస్తే మన యాత్ర పూర్తయిపోతుంది. ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసేసుకోండి. ఇది మొత్తం ఒక 4-5 గంటలు పడుతుంది వెళ్ళడానికి. గూగుల్ లొకేషన్స్, మ్యాప్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఉదయం బయలుదేరితే మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చేయచ్చు. ఆ కిగ్గా ఒక్కటే దూరం అయిన ప్రదేశం, మిగతా అన్నీ పక్కపక్కనే ఉన్నాయి. ఇవన్నీ దర్శించుకోండి. ఈసారి వెళ్ళినప్పుడు ఇవి చూశాక అరుణాచలం లాగే మీ యాత్ర అనుభూతి కింద మారుతుంది. వెళ్ళి ఒక్కొక్క ప్రదేశాన్ని చూసొచ్చి నాకు మెసేజ్ చేయండి మీరు ఎలాంటి అనుభూతి చెందారు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.